నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇంత మంచి రోజు నేను ఈ రోజైతే ఒక ఆలయానికి వచ్చాను. నగర జీవితానికి దూరంగా కొండపైన స్వయంగా వెలిసిన హనుమంతుడి ఆలయానికి వచ్చాను. ఇది బాలాపూర్లోని దేవతల గుట్ట స్వయంభూ హనుమాన్ దేవాలయం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గుడికి వచ్చేటప్పుడే మనకి ఒక ఆధ్యాత్మికమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇది సాఫ్గా ఉన్న రోడ్డు కానివ్వండి, లేకపోతే సాదాగా వచ్చే దారి కానివ్వండి ఉండదు. కొండ ప్రాంతానికి రీచ్ అవ్వడానికి మనం చుట్లు తిరిగి గుట్టలు ఎక్కుతూ రావాల్సి ఉంటుంది. అయితే ఇంత పెద్ద గుడికి అంత దూరం నుంచి జర్నీ చేసి వచ్చాక ఖచ్చితంగా మనకి ఆధ్యాత్మికమైన అనుభూతి ఎందుకు కలుగుతుందంటే, మొట్టమొదటగా వచ్చిన తర్వాత పైన చూసినట్టయితే మనకి పెద్ద హనుమంతుడు గుడి బయటే దర్శనమిస్తాడు. కొండంత పైన ఉన్న హనుమంతుడు దూరం నుంచే దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఒక్కసారి పైకెక్కి గుడిలోకి వెళ్ళే ముందు చుట్టూ ఒక్కసారి చూసినట్టయితే కూడా అక్కడ ఒక చెరువు, చుట్టూ చిన్నగా ఇండ్లు అట్లా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది దేవుడి ముందు మనం చాలా చిన్న అని. ఇంత అద్భుతమైన దేవాలయం, స్వయంగా హనుమంతుడు వెలిసిన కోవెల కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి, మీరు మన దిశా ప్రేక్షకులు కాబట్టి మీకు అయ్యగారితో మాట్లాడి గుడి యొక్క ప్రాశస్త్యాన్ని అంతా కూడా మాట్లాడిస్తాను. రండి తెలుసుకుందాం. గుళ్ళోకి వెళ్ళి స్వయంభూ వెలసిత హనుమంతుడిని దర్శించుకునే ముందు మనం ఇక్కడ విగ్రహాన్ని దర్శించుకోవాలి. దగ్గర 40 ఫీట్ల ఎత్తున్న హనుమంతుడి విగ్రహాన్ని దర్శించుకుందాం రండి. మహాబలుడు హనుమంతుడి భారీ విగ్రహం దగ్గర మనం చూసుకున్నట్టయితే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రమైన తమలపాకుల్ని ఉంచారు. అలాగే పాయసము, ఇట్లా చాలా వస్తువులను అక్కడ ప్రసాదంగా హనుమంతుడికి ఇచ్చారనమాట. అయితే మరీ ముఖ్యంగా మనం పాయసం గురించి మాట్లాడుకోవాలి. ఈ గుడికి వచ్చినప్పుడు ఒకప్పటి చరిత్రను చూసుకున్నట్టయితే, మన ఆలయానికి సంబంధించి స్థల పురాణాన్ని చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ అప్పుడు వర్షాలు పడనప్పుడు చాలామంది భక్తులు వచ్చి పాయసాన్ని ఇక్కడే వండి బండ మీద వేసి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకున్నప్పుడు వాళ్ళకి వర్షాలు పడటం, అలాగే కోరిన కోరికలు తీరడం ఇట్లా జరిగిందనేసి నేను విన్న కథనం ఉంది. అయితే మరీ అసలు డీటెయిల్గా ఏం జరిగింది అసలు గుడికి సంబంధించి అన్నది పూజారులతో మాట్లాడి తెలుసుకుందాం. మహాబలశాలి హనుమంతుడి భారీ విగ్రహం ఉంది కదా, అయితే ఈ రోజే దీన్ని ఆవిష్కరించారన్నమాట. హనుమత్ జయంతి సందర్భంగా 40 అడుగుల ఎత్తున్న ఈ భారీ హనుమంతుడి దగ్గర ఇప్పటికే భక్తజనం అందరూ కూడా వచ్చి ఆయనకి ప్రీతిపాత్రమైన తమలపాకులు, పాయసాన్ని, అలాగే కొబ్బరికాయల్ని ఇక్కడ నివేదన చేసి వెళ్ళారనమాట. శ్రీ గురు చరణ సరోజ నిజ మన ముకుర సుధారి. ఈ దేవతల గుట్ట స్వయంభూ వెలసిత హనుమంతుడి దేవాలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలంటే స్వయంభూగా వెలిసిన హనుమంతుడు కాబట్టి హనుమంతుడిని దర్శించుకోవాలంటే కూడా మనం వంగి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా పైకి ఎక్కవలసి ఉంటుంది. కొండల మధ్య గుట్టల మధ్య దేవుడు స్వయంభుగా వెలిసాడు. అయితే హనుమంతుడి తర్వాత చెప్పుకోదగ్గ ఇంకో అద్భుతం ఏంటంటే, ఇక్కడ గంగమ్మ తల్లి నిత్యము ఎండాకాలమా వానాకాలమా అనే తేడా లేకుండా ప్రతి కాలము కూడా జీవనదిలాగా, నీటి కొలనులాగా పారుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ గంగమ్మ తల్లిగా ఆరాధిస్తారు. ఆ నీళ్ళు అనేది ఎప్పుడు కూడా ఇంకిపోవు, ఎప్పుడు కూడా అది ఎండిపోదన్నమాట. చిన్న ఆ కొలను, దాన్ని కూడా దర్శించుకోవచ్చు. మనం దాన్ని దర్శించుకోవాలన్నా కూడా కొండల మధ్య గుట్టల మధ్య మనం వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్వయంభూ ఆలయం అనేది మనకి కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలంగానే కాకుండా, ఎవరైతే చిన్న పిల్లలు భక్తిని బాగా అనుభూతి చెందుతారో, లేదంటే ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటుందో, సాహసవంతమైన చర్యలు క్రీడలకి ఇష్టపడతారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఒక వెకేషన్ని ఎంజాయ్ చేయొచ్చు. హనుమంతుడు ఆధ్యాత్మికంగాను దర్శించుకోవచ్చు, అదే విధంగా ఇక్కడికి వచ్చి సాహసోపేతంగా అద్భుతమైన ఒక ప్రదేశాన్ని కూడా చూడొచ్చు. రండి లోపలికి వెళ్ళి ముందు హనుమంతుని దర్శించుకుందాం.
దేవతల గుట్ట స్వయంభూ వెలసిత హనుమంతుని దర్శించుకోవాలంటే మనకి పెద్ద పెద్ద ద్వారాలు అవి ఊహించవచ్చు మీరు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు గుట్టలు, రాళ్ళు, కొండలు తప్ప ఏమీ డైరెక్ట్గా దేవుడు అయితే దర్శనం ఇవ్వట్లేదు. అలాగే అప్పటి నుంచి మీరు గమనించుకున్నట్లయితే ధ్వజస్తంభం కూడా మనం ఇంకా చూడలేదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన దేవాలయం సరే, కానీ దీనికంటూ ప్రత్యేకమైన స్థల పురాణం కూడా ఉందన్నమాట. ముందు మనం దేవుడిని దర్శించుకుందాం. మీరు చూసినట్టయితే మనము ఆలయం లోపలికి ప్రధానాలయానికి వెళ్ళే దారంతా కూడా ఇట్లా సహజ సిద్ధంగా ఏర్పడినట్టుగా మనకి ఇక్కడే కనిపిస్తుంది. మీరు అన్నీ చూసినట్టయితే కొండల మధ్య చిన్న స్థలం ఉంటుంది, ఇందులోంచే మనం వెళ్ళాలి. చాలా చిన్న స్థలంలో మెట్లను ఏర్పాటు చేశారు. కరుణావతారం సంసారదారం దేవతల గుట్ట స్వయంభూ హనుమాన్ దేవాలయం యొక్క డైరెక్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి స్థల పురాణం ఏంటి అవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శివారెడ్డి. సార్, ఇప్పుడు ఈ ఆలయాన్ని చూస్తుంటే ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన హనుమంతుడు దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఒక పాజిటివ్ వైబ్స్ తోటి అట్లా ఉంది. మెయిన్గా ఇది విభిన్నంగా ఉంది వేరే దేవాలయాలతో పోలిస్తే. దీని ప్రత్యేకత ఏంటి సార్? దీని ప్రత్యేకత ఏంటంటే పేరే దేవతల గుట్ట, పేరులోనే ఉంది దేవతల గుట్ట అని చెప్పేసి. ఎక్కడైనా దేవాలయాలు చూసినా మీకు కట్టడాలు కనిపిస్తుంటాయి, ఇక్కడైతే కట్టడాలు లేవు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డది స్వయంభూ హనుమాన్. ఓకే, అయితే ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారని మనం అనుకోవచ్చు? అంటే ఇక్కడ కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. మా తాతల కాలం నుంచి వాళ్ళకు ఎన్ని ఇయర్స్ అని చెప్పేసాను, ఏం లేదు. ఎప్పటి నుంచో ఇక్కడ పూజలు తాతలు చేసేవాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇంకా సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడం, భక్తులు పెరగడం, గత 10 సంవత్సరాల నుంచి కళ్యాణం చేయడం, సీతారామ నవమికి శ్రీరామనవమి కళ్యాణము, హనుమాన్ జయంతి, ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి నవరాత్రులు, చిన్న చిన్న పూజా కార్యక్రమాలు, పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం భక్తులు సెంటిమెంట్గా, ఆ విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ హనుమంతుడితో పాటు మనం ఇంకా ఏ దేవుళ్ళని చూడొచ్చు? ఇక్కడ మెయిన్గా వచ్చేసి హనుమంతుడే, తర్వాత వచ్చేసి పైన గంగమ్మ అని చెప్పేసి ఉంది. ఆ గంగమ్మ దగ్గర ఆ వాటర్ ఉంటాయి, గుండము, అక్కడ ఎప్పుడు ఎండిపోదు ఆ గుండము. అక్కడ పాతకాలంలో ఈ రైతులు ఉండే మా తాతల వాళ్ళు వరద పాయసం అని చెప్పి కార్యక్రమం చేసేవాళ్ళు. వానలు రావాలని చెప్పేసి వరద పాయసం అని చెప్పేసి అక్కడ వాటర్ తీసుకొని వరద పాయసం కార్యక్రమం చేసేవాళ్ళు అప్పట్లో. అంటే వరద పాయసం అంటే రైతులు అప్పట్లో పంటలు పండించే వాళ్ళు, వాళ్ళకు వానలు రాక దేవుడికి మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడ వచ్చి బెల్లమన్నం వండేసి ఒక బండ పైన పోసి నాకడం అలా చేస్తూ ఉంటారు, చేతులతో టచ్ చేయకుండా. అది వరద పాయసం అని అంటారు. ఆ విధంగా చేసి వెళ్ళిన తర్వాత వర్షాలు పడడం వల్ల రైతులకు సెంటిమెంట్గా ఆ విధంగా గంగమ్మని, ఇక్కడ హనుమంతుడిని నమ్ముకొని వాళ్ళు ఇక్కడ పొలాలు అవి పండించుకునేవాళ్ళు. అయితే ఈ టెంపుల్ అంటే ఈ టెంపుల్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందా, ప్రైవేట్ వ్యక్తుల కింద ఉందా? ప్రస్తుతం అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఆలయ కమిటీ ఉంది. ఆలయ కమిటీ సభ్యులతో గ్రామ పెద్దలు అందరు కలిసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా అభివృద్ధికి నోచుకోవాలనుకుంటే టెంపుల్ ని పునర్నిర్మించే ఆలోచన చేస్తారా? ఆల్రెడీ అభివృద్ధి స్టార్ట్ అయిందండి. మీరు చూస్తున్నారు కదా, అవును, ఇక్కడ విగ్రహం చూసారు కదా, పక్కన 43 ఫీట్ల విగ్రహము, హనుమంతుని విగ్రహము. అభివృద్ధి జరుగుతూనే ఉంది. పునర్నిర్మాణం అంటూ ఏది ఉండదు. ఈ టెంపుల్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డది కాబట్టి ఇలానే ఉంటుంది, ఇలానే దర్శనాలు జరుగుతాయి. ఎలాంటివి చేసి
వేరే రకంగా ఉమ్. తీసుకెళ్ళేటివి అయితే లేవు. ఇలానే మనం ఇలానే అంతా దర్శించుకుంటాం ఇంకా పై దర్శించుకోవడం. కూడా. ఓకే. అంటే మరీ ముఖ్యంగా ఈ ఆలయానికి ఎవరైనా వస్తే ఆ సమస్యలు తీరుతాయని ఎలాంటి ఏమైనా కేసెస్ ఉన్నాయా? చాలామంది భక్తుల సెంటిమెంట్ చాలామంది ఉన్నారు. చాలామంది వీఐపీలు కూడా వస్తూ ఉంటారు. హ్మ్. మంత్రివర్యులు వస్తారు. మాజీ మంత్రివర్యులు సత్యేందర్ రెడ్డి గారు, లోకల్ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు దేవాలయాన్ని దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్గానే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ మేయర్ గారు కానీ, లోకల్ కార్పొరేటర్స్ కానీ, ప్రతి ఒక్కరు స్థానిక నాయకులందరూ ఈ దేవాలయం దర్శనం తప్పకుండా హనుమాన్ జయంతికి శ్రీరామనవమికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కొలన్ శంకర్ రెడ్డి ఈ ప్రాంత మాజీ సింగిల్ విండో చైర్మన్ని, బాలాపూర్ నివాసిని. బాలాపూర్లో దేవతల గుట్ట స్వయంభుగా భగవంతుడే ఆ యొక్క స్వయంభు ఆంజనేయ స్వామి రూపంలో ఇక్కడ వెలిసి ఈ యొక్క ప్రాంతం పేరే దేవతాల గుట్ట, దేవతలు వెలిసినటువంటి ప్రాంతంగా తనే నామకరణం చేసుకున్న శుభ సందర్భంలో ఇది నిజంగా ఈ బాలాపూర్ మండల ప్రాంత ప్రజల యొక్క ఒక గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా యావత్తు ప్రజానీకానికి, హిందూ బంధువులందరికీ కూడా మన యొక్క హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క భవ్యమైన దివ్యమైన ఈ ప్రాంతాన్ని రాబోయే కాలంలో ఒక దివ్యమైన హనుమాన్ మందిరంతో వాటిగా ఒక మంచి టూరిజం ప్లేస్గా నిర్మాణం చేయడానికి మేము ఈ యొక్క ప్రాంత ప్రభుత్వాలను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము తప్పకుండా విన్నవించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడతామని చెప్పి, ప్రాంత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పి, ఈ ప్రాంత అభివృద్ధి చెందినప్పుడే ఈ ప్రాంత ప్రజలు కూడా సుఖశాంతులతోటి మంచి ఆరోగ్యం ఐశ్వర్యతలు ఉంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నమస్కారం. ఇక్కడే గంగమ్మ తల్లి వెలిసారు. అయితే మనం ఒకసారి దేవత దగ్గరికి వెళ్ళి నేను మీకు చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ నిత్యము నీళ్లు ఉంటాయన్నమాట. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏ కాలమైనా సంబంధం లేకుండా నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి. నేను ఒకసారి అటునుంచి వెళ్ళి కూడా చూపిస్తా. కొంచెం ఇబ్బందే, బట్ చూద్దాం. ఆ తర్వాత ఈ గంగమ్మ తల్లి నీటి ప్రత్యేకత, అలాగే ఇక్కడ జరిగేటువంటి ఒక తంతు గురించి మనకి డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గంగమ్మ తల్లి ఇక్కడ వెలిసిందని చెప్పుకున్నాం కదా. అయితే ఫస్ట్లో అయితే జస్ట్ ఇక్కడ వాటర్ ఉండేవన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ గుట్టల నుంచి వచ్చి ఈ వరకు మనం చేరుకున్నాం కదా, ఈ నీటిలో ఎలాంటి కీటకాలు కానీ పాములు వగైరా ఉండవు. మనం సేఫ్గా ఇక్కడికి రావచ్చు, దేవతని దర్శించుకోవచ్చు. ముందు నీళ్లు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత గంగమ్మ తల్లి అనుగ్రహంతో ఇక్కడ నీళ్లు నిత్యము ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ గంగమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకంటే ఏ సీజన్కి ఆ సీజన్ ప్రకృతి మనకి చూపిస్తూ ఉంటుంది తన స్వరూపాన్ని. కానీ వేసవి కాలం మనం చూస్తున్నాం, బయట 40 డిగ్రీల వేడి ఉన్నా కూడా ఈ తడి ఏదో తడిగా ఉందా అంటే కాదు, ఇక్కడ నీటి మందం కూడా కొంచెం లోపలికి ఉంది, అటు వెళ్తుంటే ఇంకెక్కువ ఉంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా మనము ఫస్ట్ హనుమంతుడి గర్భగుడిలోకి వెళ్ళినాం కదా, అక్కడి నుంచే దేవుడి ముందు నుంచే ఇటు రావాలి నిజానికి. కానీ లోయ ఉంటుంది, దీని కిందంతా లోయ ఉంటుంది. కొంచెము స్లిప్ అయినా కూడా లోయలోకి పడే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రస్తుతం అయితే ఆ రూట్ని క్లోజ్ చేసి ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది కదా 43 అడుగులది, దాని పక్క నుంచి వస్తున్నాము. సో చూడండి, వాటర్ కూడా చక్కగా ఉన్నాయి. ఎట్లాంటి అంటే వస్తున్నవే అంతా మనకి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు, దేవత కోసం ఇంత దూరం వస్తున్నప్పుడు మనకి చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది. సో దేవతను కూడా మనం దర్శించుకుందాం. ఇక్కడ గంగమ్మ అని చెప్పేసి ఇక్కడ గుండం ఉంటుంది, వాటర్ ఉంటాయి. ఈ రాయి, ఇప్పుడు రాయి కనిపిస్తుంది కదా మీకు, ఈ రాయి కింద మొత్తం వాటరే ఉంటాయి. ఈ వాటర్ ఎప్పుడు అసలు ఎండిపోవు. ఇప్పుడు చూస్తుంటే మీరు ఎంత ఎండ కొడుతుంది కదా, ఈ ఇంత ఎండలో కూడా వాటర్ మాత్రం ఉంటాయి ఇక్కడ. 365 డేస్ వాటర్ ఉంటాయి. వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎప్పుడు చూసినా వాటర్ ఉంటాయి. అదే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత దేవతలు కూడా స్వయంభూ హనుమాన్కి. ఇంకొకటి, పాతకాలంలో హనుమంతుని దర్శనానికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళి ఈ నీళ్ళ ముందు నుంచి వెళ్తే, ఇప్పుడు లోపల నుంచి డైరెక్ట్ హనుమాన్ బ్యాక్ సైడ్ దిగేవాళ్ళు. తర్వాత భక్తులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆ ఫ్రంట్ నుంచి కొంచెం దారి చేసి ఆ విధంగా అట్లా కొంచెం ఎవరికి ఇబ్బంది ఉండకుండా దర్శనం ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో రైతులు పొలాలు పండించేవారు, వాళ్ళు వర్షాలు రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి వరద పాయసం చేసుకునేవాళ్ళు.
వాళ్ళు ఇదే వాటర్తో ఇక్కడ పరమాన్నం వండుకొని ఇదే బండ పైన పోసి వరద పాచ కార్యక్రమం చేసుకొని వెళ్ళేవారు. అప్పట్లో ఒక ఆనవాయితీ ఉండే. ఇప్పుడు అంటే ఇక రైతులు రాను రాను రోజుల్లో తగ్గిపోతున్నారు కాబట్టి ఎవరు చేయట్లేదు. నార్మల్ కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ.